ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే ఈ డిసెంబర్ మరియు జనవరి నెలలో కొన్ని తేదీల్లో అన్ని దర్శనాలను కూడా టిటిడి వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ తేదీలు, ఎందుకు ఆ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 8వ తేదీ సోమవారం రోజున 71,142 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,619 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,13,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 15 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి ఈ రోజు సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ డిసెంబర్ మరియు జనవరి నెలలో కొన్ని తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు. 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగింది. డిసెంబర్ 23న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. పైన పేర్కొన్న రోజులకు ముందు రోజు విఐపి దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. ఇదండి 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు వచ్చే మంగళవారం అనగా డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబర్ 23వ తేదీ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ ముందు రోజు అనగా డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఆ 11 రోజుల పాటు కూడా విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అండ్ అలాగే జనవరి 25వ తేదీన రథసప్తమి కారణంగా ఆ రోజు కూడా విఐపి లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అంటే డిసెంబర్ 23వ తేదీ అండ్ అలాగే డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు, ఇంకా జనవరి 25వ తేదీ, ఈ తేదీలన్నింటిలో కూడా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఈ తేదీల్లో కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. అంతేకాని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా టీటీడీ వారు నార్మల్ భక్తులకి బ్రేక్ దర్శనాలు అనేవి కల్పించరు. అండ్ ఈ తేదీలకి ముందు రోజున రికమెండేషన్ లెటర్స్ ను కూడా జేఈ ఆఫీస్ లో టీటీడీ వారు స్వీకరించబడరు. అదే ఈ అప్డేట్ అనేదండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారుగా నెల రోజుల పాటు సుప్రభాతం సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అంటే 2025 డిసెంబర్ 16వ తేదీన
పవిత్రమైన ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16వ తేదీ నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాసం అనేది ఉంటుంది. ధనుర్మాసంలో సుప్రభాతం సేవ అనేది టీటీడీ వారు రద్దు చేసి సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్, డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు. తిరుపతితో పాటు దేశ వ్యాప్తంగా 223 కేంద్రాలలో తిరుప్పావై పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 223 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో 76, తెలంగాణలో 57, తమిళనాడులో 73, కర్ణాటక 21, పాండిచ్చేరి 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒక్కొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోను ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరం, కేటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆల్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుంది. ద్వాపర యుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం 10వ స్కంధంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకొని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సాంప్రదాయం ప్రకారం దేశ వ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై సాత్తుమర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదండి డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు పవిత్రమైన ధనుర్మాసం ఉంటుంది కాబట్టి కౌసల్య సుప్రజ రామ సంధ్య పూర్వ ప్రవర్తతే అనే సుప్రభాతం సేవకి బదులుగా గోదాదేవి రచించిన 30 పాసురాలను రోజుకు ఒక్క పాసురం చొప్పున ఈ ధనుర్మాసంలో తిరుప్పావై నివేదించడం జరుగుతుంది. మామూలుగా 11 నెలల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం సేవను నిర్వహిస్తారు. కానీ ఈ పవిత్రమైన ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుల స్వామి వారికి తిరుప్పావైని నివేదించడం జరుగుతుంది. సో డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కారణంగా సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావైని నివేదిస్తారు కాబట్టి ఈ నెల రోజుల పాటు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో కూడా సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవండి. సుప్రభాతం సేవా టికెట్స్ తో పాటుగా తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ సేవలు ఏవి కూడా ధనుర్మాస సమయంలో తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో అందుబాటులో ఉండవు. ఈ ధనుర్మాసం సంబంధించి మనకి ఆన్లైన్ లో కూడా ఈ తేదీలకి ఈ సేవలు ఏవి కూడా టీటీడీ వారు రిలీజ్ చేయలేదండి. తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ సేవలు ఆఫ్లైన్ లక్కిడిపులో కూడా అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే 10 రోజులు అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులకి సంబంధించి ఆన్లైన్ లో ఆల్రెడీ అన్ని రకాల టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అంటే మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి కేవలం ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అండ్ ఈ 3 రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మిగిలిన 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన తిరుపతి అకామిడేషన్ ని 300 రూపాయల టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే అంటే డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సో ఈ 10 రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని ఆల్రెడీ టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా ఆన్లైన్ లో బుక్ అయిపోవడం జరిగిందండి. అయితే ఈ 10 రోజుల అకామిడేషన్ ని తిరుమలకి సంబంధించి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు, హోల్లో పెట్టడం జరిగింది. ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజుల పాటు తిరుమల కొండపై అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో మాత్రమే రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఇక వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వరు. అంటే ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో కానీ తిరుమల కొండపై కానీ ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు, తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇచ్చే ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళ 300 రూపీస్ దర్శనం టికెట్స్, అశ్విని హాస్పిటల్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనం టికెట్స్, ఇలా ఏ టికెట్స్ ని కూడా ఆఫ్లైన్ లో
ఈ వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజుల పాటు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 7 రోజుల పాటు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. ఇదే మనకి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఉన్న ఈ 7 రోజుల అవకాశం అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.